బాడీ కౌంట్. ఫస్ట్ ఈ మాట విన్నప్పుడు ఇదేదో బాడీ వెయిట్కి సంబంధించింది అనుకున్నా. వీధుల్లో ఒక వ్యక్తి నిలబడి వచ్చేపోయే వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతున్నాడు, మీ బాడీ కౌంట్ ఎంత అని. వాళ్ళ దానికి 5, 10, 15, 20 అని ఇలా కొన్ని నెంబర్స్ చెప్తుంటే నాకు అర్థం కాలేదు వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో అని. కొద్ది క్షణాల్లోనే దాని మీనింగ్ తెలుసుకుని నేను షాక్ అయ్యాను. బాడీ కౌంట్ అంటే వాళ్ళు ఎంతమందితో శారీరకంగా సంబంధం పెట్టుకున్నారో ఆ విషయాలను చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న జనరేషన్ నైతికంగా ఎంత దిగజారిపోయిందో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. డబ్బుల కోసం ఒళ్ళమ్ముకునే ఒక వేశ్య కూడా వీళ్ళని చూసి సిగ్గుపడుతుందేమో. వేరే వాళ్ళతో వ్యభిచారం చేస్తూ ఆ విషయాన్ని ఎంత ధైర్యంగా ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటే మనం ఏ రోజుల్లో ఉన్నామో ఇట్టే తెలిసిపోతుంది. యేసుక్రీస్తు ప్రభు ముందే చెప్పారు, మనుష్య కుమారుని యొక్క రాకడ దినములు సొదొమ గొమొర్రా దినముల వల్లే ఉంటాయని. ఇవి అలా లేవంటారా? సంగమా జాగ్రత్త. వ్యభిచారులు పొందే శిక్ష నరక శిక్ష. నీ బాడీ ఆ నరకంలో కౌంట్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మారు మనసు పొంది నీ పాపముల విషయమై పశ్చాత్తాపడు. ప్రభువు నిన్ను రక్షిస్తాడు. ఆమేన్.